Prabhas, I'm really sad, but he was like a joker. He was like a joker. Because you guys were stuck in making films for Bandra and Juhu. Hrithik Roshan enduku pancheyadu ఆన్ స్క్రీన్ డ్రామానే కాదు, ఆఫ్ స్క్రీన్లో జరిగిన కొన్ని కాంట్రవర్సీస్ని ఈ వీడియోలో చూద్దాం. సో రాజమౌళి గారి కెరియర్లో నాకు తెలిసి ఇది ఒక అన్వాంటెడ్ కాంట్రవర్సీ. బిల్లా మూవీలో ప్రభాస్ గారి లుక్స్ చూసి మనందరం ఎలా అయితే కొత్తగా ఫీల్ అయ్యామో, రాజమౌళి గారు కూడా అలాగే ఫీల్ అయ్యి ఒక మాట అన్నారు. hrithik roshan enduku pancheyadu. ఈ మాట అనాలని అన్నారో లేక స్టేజ్ మీద సడన్గా అనేసారో కానీ బాలీవుడ్ మీడియా మొత్తం దీన్ని హైలైట్ చేసి చూపించారు. అప్పట్లో మన టీఎఫ్ఐ యువత మొత్తం కెరీర్ మీద ఫోకస్ చేసేవాళ్ళు కాబట్టి ఆ టైంలో ఈ కాంట్రవర్సీ అంత హైలైట్ కాలేదు. అన్నా అందరూ చెప్తున్నా వినండి, ఎవరి హీరో బయటోడు కాదు, అందరూ మనోళ్ళే. ఎందుకు మన గొడవలు? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. ఇంత పెద్ద కాంట్రవర్సీని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? అర్షద్ వార్సీ సౌత్ మూవీస్ని ట్రోల్ చేస్తూ ఓన్ హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. आई थिंक मेरे घर में जितने लोग काम करते हैं वो सब डब साउथ फिल्म देखते हैं, सब के सब. इसमें क्या है ना, ज़्यादा सोचने की जरूरत नहीं, ज़्यादा दिमाग रैक करने की जरूरत नहीं. आप देख रहे हो गाड़ियाँ उड़ रही हैं, लोग उड़ रहे हैं, सिगरेट हो रहा है, टाइम पास. ఇతను ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కల్కి గురించి అడిగితే ఇలా అన్నాడు. Prabhas, I'm really sad, but he was like a joker. దీనికి ఆపోజిట్ రియాక్షన్గా నాని గారు ఇలా అన్నారు. మీరు చెప్తున్న వ్యక్తికి లైఫ్లో బిగ్గెస్ట్ పబ్లిసిటీ ఐ థింక్ నాకు ఇప్పుడే జరిగింది అనుకుంటా. దానికి నాని మీద అన్నెసెసరీ ట్రోల్స్ రావడం వల్ల అపాలజీ చెప్పారు. చాయిస్ ఆఫ్ వర్డ్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. దట్స్ ఎ డిఫరెంట్ డిబేట్ ఆల్ టుగెదర్. కానీ నాగశ్విన్ మాత్రం ఏంటరా కాంట్రవర్సీయా, ఇదిగో బుద్ధిబొమ్మ తీసుకో అని రిప్లై ఇచ్చారు. చివరికి హిందీ ఆడియన్సే అర్షద్ వార్సీని తప్పు పట్టడం వల్ల లాస్ట్కి నేను అన్నది క్యారెక్టర్ని ప్రభాస్ని కాదు అని తన వర్డ్స్ని జస్టిఫై చేశాడు. I spoke about a character, not the person. Not the person. He is a brilliant actor and he's proved himself over and over again. We know about it. ఇప్పుడు ఈయన ఇతన్ని జోకర్ అన్నాడు, కానీ ఇతని కోసం ఇతను రెస్పాండ్ అయ్యాడు. కానీ ఎవరినైతే అన్నారో ఆయన మాత్రం ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చుంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా, పాత వీడియోస్లో ఏం లేదో, తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఏం మిస్ అవుతుందో అన్నీ ఇందులో ఉంటాయి. రీసెంట్గా గలాటా ప్లస్ అనే యూట్యూబ్ ఛానల్లో జరిగిన పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్లో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగవంశీ గారు వెళ్ళారు. అన్న గురించి తెలిసిందేగా, ఏది దాచుకోడు. ఈ సినిమా హైప్ ఎక్కించడమైనా, సినిమా కలెక్షన్స్ గురించి అయినా. మేము నిజాలు చెప్పము. ఇప్పుడు కూడా అలా ఒక మాట అనేసాడు. I don't think all of Mumbai would have slept here after Pushpa grossed 80 crore on a single day on one Sunday. You guys were stuck in making films for Bandra and Juhu. ఇలా అనడంతో బాలీవుడ్ వాళ్ళు చాలా మంది రెస్పాండ్ అవుతూ నాగవంశీ ఆరోగ్యంటారన్నారు. అదే టైంలో నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న డాకు మహారాజ్లో సాంగ్ రిలీజ్ అయింది. అందులో స్టెప్ చూసి వంశీ గారిని బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ కాంట్రవర్సీకి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. కొంచెం మల్టీప్లెక్స్ జానర్ సినిమాలు ఎక్కువ తీస్తున్నారు. ఆ టైంలో ఈ బిగ్ మాస్ ఫిల్మ్స్ తెలుగు నుంచి రావడం, సౌత్ నుంచి రావడం వల్ల ఇది ఎక్కువ వర్కౌట్ అయినాయి కదా నా సెన్స్లో నేను చెప్పాను. సో వాళ్ళు ఇంకో రకంగా తీసుకున్నారు. అయినా నాగవంశీ గారు చెప్పింది నిజమే కదా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. బాలయ్య ఇప్పుడు మీరు చూస్తున్న అభి కాడమ్మా, వాడు వేరు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. ఒకప్పుడు బాలకృష్ణ గారు అంటే ఫ్యాన్స్ని కొట్టడం, తిట్టడంతోనే న్యూస్లో ఎక్కువగా ఉండేవారు. ఇలాగే ఒకసారి నారా రోహిత్ హీరోగా చేసిన సావిత్రి అనే సినిమా ఆడియో లాంచ్లో బాలకృష్ణ గారు ఉమెన్ గురించి ఇలా అన్నారు. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. అప్పట్లో ఇది ఎంత పెద్ద కాంట్రవర్సీ అంటే నేషనల్ మీడియా కూడా టెలికాస్ట్ చేసింది. అలాగే అసెంబ్లీలో కూడా ఈ ఇష్యూను డిస్కస్ చేశారు. అది నవ్వు అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడ స్టేజ్ మీద ఎవరు తప్పు పట్టలేదు. తర్వాత బాలకృష్ణ గారు సారీ చెప్పి కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మన్నించడం కూడా, ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు అన్స్టాపబుల్ షో వల్ల ఆయన మంచితనం, రియల్ బిహేవియర్ ఏంటో తెలుసుకున్నాం. జ్యోతిగా అంటుంది ఏంటి? కొన్ని రోజులుగా ఇంటర్నెట్ మొత్తం ఒకటే రీసౌండ్. లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు,
నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నువ్వు నీ సక్సెస్ దేనికి పనికిరాదు. నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. ఈ మాటలన్నీ అల్లు అర్జున్ గారిని అంటున్నారని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అంతే, ఎండ్ ఆఫ్ ది డే ఫ్యాన్ వర్స్ చేసే ఫ్యాన్స్. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు.